సీఎం చంద్రబాబు ఆదేశాలతో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకి పెద్దపీట వేస్తున్నట్టుగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరుమలలో అన్నమయ్య భవన్లో వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై ప్రభుత్వం నియమించిన ముగ్గురు మంత్రుల ఉపసంఘంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. తొలి 3 రోజుల దర్శనాలకు 27 రాష్ట్రాల నుంచి 23.64 లక్షల మంది ఈడిప్కు నమోదు చేస్తున్నట్టుగా తెలిపారు. ఏఐ టెక్నాలజీతో క్యూలైన్ల పర్యవేక్షణ, భక్తుల సంఖ్య, వేచి ఉండే సమయాన్ని అంచనా వేస్తూ క్యూలైన్ నిర్వహణ చేస్తామని తెలిపారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ తిరుమలలో రాబోయేటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం, ఆ తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు అన్ని కూడా సమీక్షించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు మంత్రులతోటి సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నాతో పాటు రెవెన్యూ మంత్రిగా, తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర హోంశాఖ మంత్రిగా శ్రీ అనిత గారు, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, కలెక్టర్ గారు, విజిలెన్స్ అధికారి, అలాగే ఎస్పీ గారు అందరూ ఈరోజు టిటిడి అధికారులందరితోటి పెద్దలందరూ కలిసి ఈ వైకుంఠ ఏకాదశి కార్యక్రమం ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయి, ఏ విధంగా వాళ్ళు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు, అనేక సమీక్షలు జరిగాయి. ఆ సమీక్షల ఫలితాల గురించి వాళ్ళని అడిగి వివరాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు